అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు. నిజంగా వాళ్ళు వార్తలు ఎలాంటి విషయాన్ని కక్కించే విధంగా రాస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని వాళ్ళు కోరుకుంటూ రాష్ట్రం ఒక పక్క నాశనం అవుతా ఉంటే వాళ్ళు మాత్రం ఏ విధంగా రాక్షస ఆనందాన్ని పొందుతారో ప్రతిరోజు వార్తల రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా అలాంటి వార్తల్ని రాశారు. ఒక్కసారి ఆ వార్తలు ఏంటో చూద్దాం. గుట్టలుగా నోట్ల కట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు. సిట్టు చేతికి చిక్కిన వీడియో. లెక్క పెడుతున్న చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్. ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. రాజు కసిరెడ్డి పంపే సొమ్ములు భద్రపరిచి చెవిరెడ్డి వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అప్పగించిన వెంకటేష్. ఇలాంటి వీడియోలు అనేకం రిట్రీవ్ చేసిన సిట్టు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్టు వెలికి తీసినటువంటి వీడియోలో నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. తాడేపల్లి ప్యాలెస్ తో జగన్తో వెంకటేష్ నాయుడు. చిత్రంలో విజయసాయి రెడ్డి. వీడియోలో నోట్ల కట్టలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. 2000 నోట్ల కట్ట. 2000 నోట్ల కట్టలేసి అక్కడ మళ్ళీ దొరికిపోయారు అడ్డంగా. ఎందుకు 2000 ఎలక్షన్స్ లో పంచారు ఈ డబ్బు అని చెప్పారు కదా. 2024 మేలో ఎలక్షన్స్. వీళ్ళు ఎక్కడ దొరికిపోతారు ఈజీగా అంటే 2023 మేలోనే 2000 నోట్ల ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. 2023 మేలోనే, సంవత్సరం ముందే. ఇక్కడ 2000 నోట్ల కట్టబెట్టి ఇదిగోండి ఈ అంతా లెక్కర సొమ్ము. సో ఈ సొమ్మును ఎలక్షన్లో పంచారు. ఇక్కడ దొరికిపోయారు మళ్ళీ రెండోసారి. ఇక్కడ చూస్తే హవాలా లింకుపై ఈడీ ఆరా. దీనిపై గత నెల 14వ తేదీన కట్టల గుట్టలో శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు బయటపడిన వీడియో వాటిలో ఒకటి. ఇలాంటివి మరెన్నో ఉన్నట్టు సమాచారం. వీళ్ళంట జూలై 14వ తారీఖునే కట్టల గుట్టలని ఆంధ్రజ్యోతి ఫోటోలతో వేసింది. ఇప్పుడు వీడియో బయటకు వచ్చిందంట. సేమ్ మొన్న జగన్ గారి కారు దగ్గర ఏదైతే ఫేక్ వీడియోని తీసుకొని వచ్చారో, కారు కింద నలిగిపోయి సింగయ్య అన్నట్టు ఒక వీడియోని క్రియేట్ చేశారు కదా. సేమ్ వీళ్ళంట 14వ తారీఖే కథనం వేశారు. ఇప్పుడేమో సిట్టు వీడియోలు బయటికి తీసుకొచ్చిందంట. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, సిఐటి సిట్టు, నాట్ ఎస్ఐటి సిట్టు. ఇది ఎల్లో మీడియా రోజుకో కథలో రాసుకుంటున్నటువంటి సిట్టు. వీళ్ళు ఏ కథ రాస్తే అదే సిట్ ఛార్జ్ షీట్. ఇక్కడ ఫోటోలు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో. తాడేపల్లి ప్యాలెస్లో అని అది ఆడ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట కలిసిన ఫోటో. అనేక మంది కలుస్తారు ఈడ. మరి ఈ ఫోటోలు కలిసినప్పుడు ఈ స్కాము జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ లెక్కరు ఇవన్నీ రాస్తున్నారు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి. మరి ఈవీఎంలకి ఇదే డబ్బులు తీసుకెళ్లాడా? ఈవీఎంలను మేనేజ్ చేయడానికి ఇదే డబ్బులు వాడారా? పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫీసుల్లో సోదాలు చేయాలి కదా, కేంద్ర మంత్రి ఆఫీసులో సోదాలు చేయాలి కదా. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రితో వెంకటేష్ నాయుడు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రితో వెంకటేష్ నాయుడు. మరి ఈవీఎంలు స్కామ్ జరిగింది కదా. ఆ ఈవీఎంల స్కామ్తో ఇదే డబ్బుల్ని వెంకటేష్ నాయుడు తీసుకొని వెళ్ళాడా? ఈ నోట్ల కట్టల గుట్టలు ఆ ఈవీఎం స్కామ్కి సంబంధించినటువంటి డబ్బులా? మరి అది కూడా రాయాలి కదా. మరి వాళ్ళ ఆఫీసులు అన్నింటిలో సోదాలు చేయాలి కదా. ఏడో రాజకేశ్వరరెడ్డి ఒక హాస్పిటల్లో వాళ్ళ భార్య ఒక చిన్న వాటాదారుగా ఉంటే, ఒక పార్ట్నర్షిప్గా దాంట్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇంకో పార్ట్నర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో డబ్బులు దొరికేసినాయి. ఈ డబ్బులు ఎక్కడ డబ్బులని కట్టు కాదు అల్లారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, విశాఖపట్నం ఎంపీ భరత్ బాలకృష్ణ అల్లుడు. మరి ఇప్పుడు బాలకృష్ణ ఇళ్లలో సోదాలు చేయాలి. బాలకృష్ణ తోడల్లుడు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్దిగా ఉన్నటువంటి బాలకృష్ణ మరి చంద్రబాబు నాయుడుతో చేయాలి. బాలకృష్ణ మరి నారా లోకేష్ మరి హెరిటేజు గీతము అన్నింటిలో ఇప్పుడు సోదాలు చేయాలి కదా. ఈ డబ్బులన్నీ అక్కడే కదా. హెరిటేజ్లో పెట్టినటువంటి డబ్బులు వెంకటేష్ నాయుడు లెక్కర్ స్కామ్ చేసి దాంట్లో వచ్చిన డబ్బులు హెరిటేజ్లో పెట్టారా? గీతం విద్యా సంస్థలో పెట్టారా? ఈవీఎంలను మేనేజ్ చేయడానికి వాడారా? మరి ఇవన్నీ రాయాలి కదా. ఈ డబ్బులు ఈవీఎంలని మేనేజ్ చేయడానికి పెమ్మసానికి ఇచ్చినటువంటి డబ్బులే వెంకటేష్ నాయుడు. ఇదిగోండి గీతం విద్యా సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు ఈ డబ్బులు. ఇదిగోండి హెరిటేజ్లో పెట్టుబడులు పెట్టారు. ఇది కదా రాయాలి. టాంజానియాలో ఇనప కర్మాగారం, ఈవీ బ్యాటరీల పరిశ్రమ, బంగారం ఎలా వచ్చినాయో మరి కట్టు కథల్లో మరి ఒరిజినల్ కథలు ఈ రాయాలి కదా. పెమ్మసానితో వెంకటేష్ నాయుడు, ఏదైతే బాలకృష్ణ అల్లుడితో వెంకటేష్ నాయుడు, తెలుగుదేశం ఎంపీలతో వెంకటేష్ నాయుడు. ఈ నోట్ల కట్టలు ఏ వెంకటేష్ నాయుడు ఈవీఎంల కోసం ఇచ్చాడా? గీతం విద్యా సంస్థల కోసం ఇచ్చాడా? లేదంటే హెరిటేజ్కు పెట్టుబడులు పెట్టడానికి ఇచ్చాడా? మరి ఎన్ని వార్తలు రాసి ఈ కథలు కూడా దానికి లింక్ చేస్తే అప్పుడు బూత్ కిట్టుకి మీరు చెప్పేటటువంటి వార్తలకి సింక్ అవుతుంది. దీన్ని కూడా రాయండి. అది రోజుకు ఒక కట్టు కథ అల్లాలి.
ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలి. ఇది రోజు ఆ 2 బూతు పత్రికలు చేస్తున్నటువంటి బూతు కథనాలు. రోజుకు ఒక కట్టు కథ అల్లుతారు. ఆ కట్టు కథ అల్లటానికి చాలా కష్టపడతారు. సినిమాటిక్ స్టైల్లో బాగా సినిమాలు చూసి కట్టు కథలు రాస్తారు. ఆ కట్టు కథల్ని జనాలు నమ్మేటట్టుగా ఇంకొక రోజు ఇంకో కట్టు కథ అల్లుతారు. ఆ కట్టు కథకి ఈ కట్టు కథకి లింక్ పెట్టాలి. ఏదో ఒక విధంగా లింక్ పెట్టి ఓ బేతాళ కథల్ని సృష్టించేసి ఈ రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ జరిగిపోయిందని నిరూపించేయాలి. ఏదో ఒక విధంగా జరగనటువంటి స్కామ్ని. దానిలో భాగంగా రోజుకు ఒక విధంగా కట్టు కథ అల్లుతారు. ఓ రోజు బంగారం అంతా కొన్నారు, ఓ రోజు మొత్తం తాన్యానాలో ఇనుప కర్మాగారం పెట్టారు, ఒక రోజేమో మొత్తం ఇది రియల్ ఎస్టేట్లో పెట్టారు, ఒక రోజేమో దీన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి షెల్ కంపెనీలో పెట్టారు, ఒక రోజేమో అమెరికాలో వెళ్ళినారు కొంతమంది పారిపోయి వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు, ఒక రోజేమో ఇది కూడా మొత్తం ఎలక్షన్లో పనిచేశారు, ఒక రోజేమో బంకర్లో దాచారు. ఇలాంటి కట్టుకథల్లో భాగంగా ఇంకో కట్టుకథ అల్లారు. మొన్న ఒక కట్టుకథతో అడ్డంగా దొరికిపోయారు. 12 అట్టపెట్టెలు 11 కోట్లని అక్కడ దొరికిపోయారు. 11 అనేది చూపించి చేయాలనేటటువంటి తాపత్రయంతో దొరికిపోయారు. నిన్న ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయి సిట్ అధికారులు పారిపోయారు కోర్టు నుంచి. సిగ్గులేదా మీకు? ఎవడన్నా కోర్టు నుంచి పారిపోతారు అధికారులు? నిజంగా ఉన్న దొంగతనం చేస్తే ఆడి పారిపోవాలి కోర్టు నుంచి. ఇక్కడ సిట్టాలు దొంగతనం చేశారు కాబట్టి పారిపోయారు. నిన్న ఆ నోట్ల కట్టలు డిపాజిట్ చేసామని చెప్పారు, చూపించండి స్లిప్ అని అడిగారు. సరే ఇప్పుడు లేదు, సోమవారం చూపిస్తా అన్నారు. అదేది వాట్సాప్లో తెప్పించను అన్నారు. పరారు అక్కడి నుంచి, దొరికిపోయారు అక్కడ. సో 11 కోట్లు 12 అట్టపెట్టెల కథలో దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఇంకో కథ రాశారు. ఈ కథకి ముందు ఇంకో కథ రాశారంటే దానికి ఆ కథకి వీడియో రూపంలో వాళ్ళు తీసుకొచ్చిన ప్రయత్నం చేసి మళ్ళీ దొరికిపోయారు. హెడ్డింగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడంట. బుద్ధి జ్ఞానం ఉందా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఏది మీరు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకున్నారు? వెన్నుపోటు పొడుస్తాననేది మాత్రం మీరు ఖచ్చితంగా నిలబెట్టుకున్నటువంటి మాట. మీకు వెన్నుపోటు పొట్టడం అనేది మీకు తెలిసి తప్ప ఏ రోజు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు? అన్నదాత సుఖీభవ అంటే అది రైతు భరోసా 20,000 ఇవ్వాలి. మొట్ట ఏడాది 20,000 ఇచ్చారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? రెండో ఏడాది 20,000 ఇచ్చారా? ఏదైతే ఎంతమంది ఉంటే అంతమంది రైతులకు అన్నారు, మరి కోత విధించారు. ఇప్పుడు 5,000 ఇచ్చింది మీరు, ముష్టేసినట్టుగా ఒక 5,000 ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. సిగ్గులేదు మళ్ళీ? నేను బతుకున్నంత వరకు రైతులు నిలబెట్టే బాధ్యత నాది. నిన్న నీ మనసులోంచి మాట వచ్చింది తెలుసు కదా, రైతులకు సంబంధించి భరోసా ఇవ్వను, ఎట్టి బస్సులు ఇవ్వను, చచ్చిపోయేదాకా ఇవ్వను అని చెప్పినట్టే ఇది ఉంది. నేను బతుకున్నంత వరకు రైతులు నిలబెట్టే బాధ్యత నాదని చెప్పి ఇది అన్నదాతకు అండగా. చంద్రన్న ఉన్నంత వరకు భరోసా ఉండదు, చంద్రన్న ఉన్నంత వరకు భరోసా ఉండదు కాక ఉండదు. అది రాయాల్సిన వార్త. నేను చంద్రబాబు నాయుడు మనసులో మాట చెప్పేశాడు కదా, అంతకుముందు మనసులో మాటలో వ్యవసాయం దండగాని ఎట్లా చెప్పాడు, నిన్న కూడా ఇట్లా చెప్పేశాడు. దొరికిపోయి రోజు అబద్ధాలు ఆడుతుంది దాంట్లో నేను ఎప్పుడో ఒకటి బయటకు వస్తుంది కదా. నేను వచ్చింది అది. నువ్వు లేపేస్తా అంటే ఇక్కడ ఉన్నది CBN. ఎవడు లేపేస్తా అన్నాడు? బాబు ఎవడు లేపేస్తా అన్నాడు? ఒంటరిగా పోటీ చేస్తే నువ్వే లేసి అవతల పడిపోతావు. అధికారంలోంచి లేసి పక్కకు పడతావు ఒంటరిగా పోటీ చేస్తే నీ జీవితంలో. ఈసారి కలిసి పోటీ చేసినా ఇటు గెలవు అనుకో. నిన్ను లేపేస్తామన్నారంట, ఇక్కడ ఉంది CBN అంట, రప్ప ఏమిటో ప్రజలు ఆలోచించాలి. నా 49 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని పార్టీని చూడలేదు. దమ్మున్న నాయకుడిని నువ్వు చూస్తుండవులే. 49 ఏళ్ళ రాజకీయాలు నీలాగా అందరూ నీచమైన రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారని నీ భావ్యం. జగన్మోహన్ రెడ్డి గారు అట కాదు కదా, కాలర్ పైకి ఎగరేసి చెబుతా ఉన్నావు. ఓడిపోతే ఓడిపోయావా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని చెప్పి. నిజాయితీగా ఉన్నాడు, ఎవడి కాళ్ళు పట్టుకోలా. నీలాగా ఎవరిని రోజుకు అమనాబూతులు తిట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళ సంఖ్యలో దూరలా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగానే చూస్తా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలు ఏదైతే జన నాయకుడు, జన హృదయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసమే పుట్టినవాడ, ఆపేదెవరు నిన్ను ఆపేదెవరు రా జగనన్న అని చెప్పి వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడికి వెళ్ళినా రోడ్ల వెంబడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం గంటలు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆ రోజంతా నడుస్తూ ఉన్నారు. నువ్వెవరు చూస్తానికి? ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? నువ్వు నేరస్తుడిగా చూస్తా ఉంటా. ఒక నేరస్తుడు నువ్వే. 21 కేసులు ఉన్నాయి నీ మీద. ఆల్రెడీ కేసుల మీద బయట ఉన్నావు. నువ్వు నేరస్తుడివి. మద్యం కుంభకోణంలో నేరస్తుడు నువ్వు, ఏదైతే ఇసుక కుంభకోణంలో నేరస్తుడు నువ్వు, ఫైబర్ నెట్లో నేరస్తుడివి, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో నేరస్తుడివి, స్కిల్ డెవలప్మెంట్లో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, ఓ నేరస్తుడు చంద్రబాబు నాయుడా. నీ ఖైదీ నెంబర్ తెలుసు కదా ఎంతో. ఓ ఖైదీ నెంబర్ డాష్ చంద్రబాబు నాయుడు గారు. మరి చెప్పాలి కదా నువ్వు ఎవడు చంపుతా అన్నాడు. ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్యంత దారుణంగా మాట్లాడారు. అది నేనైతే అలాంటి వ్యక్తిని పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి అలా మాట్లాడకుండా చేసేవాడిని.
మీరు అసలు ముఖ్యమంత్రిగానే ఉన్నారా? గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ నాయుడిని పిలిచారా? రోజా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి పిలిచి మరి ఆ చంప ఈ చంప వాయించాలి కదా. ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? మాటలు కాదు, నీ జీవితంలో ఎప్పుడన్నా శాతలు చేసి చూపించు. రోజు సొల్లు కబుర్లు, సొల్లు పురాణం కాదు. చేతలు ఏమైనా చేసి చూపించి పిలిచి మందలించి క్షమాపణ చెప్పించు నువ్వు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇస్తా ఉన్నావు. రోజు సొల్లు కబుర్లు కాకుండా ఒక్కరోజన్నా సొల్లు కబురు కాదు అది, చేసి చూపించా అని చెప్పి క్షమాపణ చెప్పించి ఆయన చేత రోజా గారిని అలా అంటావు తప్పని చెప్పి. కబుర్లు చెప్పమంటే రోజు పిచ్చి పిచ్చి కబుర్లు చెబుతావు. నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావో అంతేలే, ఈవీఎంల వల్ల కాబట్టి మనం ఏం చేయగలిగింది లేదు. జనాల ఓట్లతో అయితే నువ్వు కాలేదనేది మరోసారి స్పష్టంగా తెలిసిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ విషయం లేదు కదా, ఆయన విషయం చాలా వీక్. నేను వేరే విధంగా అనలేదండి. విషయం అంటే ఇక్కడ ఆయన ప్రజలకు పనిచేసేటటువంటి విషయం చాలా వీక్ అని. ఎందుకంటే ఆయన ప్రజలకి పని చేయమంటే ఏం పని చేయడానికి లేదు. ఏంటది? సూపర్ 6తో పాటు 143 హామీలు. అదేవిధంగా ఏంటి మీరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏం చేయట్లేదేంటి అని అడుగుతారు. కాబట్టి ఆ విషయాన్ని కవర్ చేయడానికి పబ్లిసిటీలో చాలా పీక్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి రోజుకు ఒక డ్రామా వేస్తూ ఉంటాడు. మామూలు డ్రామా కాదు. ఆ డ్రామాలో భాగంగా ఇక్కడ చూస్తే చేనుగట్టే వేదిక నొలక మంచమే ఆసనం. బా శబాష్. చేనుగట్టే వేదిక నొలక మంచమే ఆసనం నొలక మంచమే ఆసనం పథకం ప్రారంభించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు పక్కన మహిళా రైతులు, పరదాల అడ్డుగోడలు, వందలాది మంది పోలీసులతో భద్రత, పచ్చటి చెట్లు కొట్టేయటం, 2 రోజుల ముందే దుకాణాలు మూసేయటం, స్కూలుకు సెలవులిచ్చి ఆ బస్సుల్లో జనాన్ని తరలించడం, ఫ్లెక్సీల హంగామా. ఇదంతా వైకాపా హయాంలో సీఎం జనంలోకి వస్తున్నారంటే కనిపించిన హడావుడి హంగామా, నిప్పులు చెరుగుతున్న ఎండ. ఇది వేరు అది వేరా? మీద ఒప్పలదాగా ఇక్కడ హడావిడి హంగామా అంటే జగన్ గారు వస్తుంటే ఉండేయంట. ఇది పరదాలు అడ్డుగోడలంట, సెక్యూరిటీ అంట, వందలాది మంది పోలీసులు భద్రత ఉండేదంట జగన్ గారు సీఎంగా వస్తుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎవ్వరు పోలీసులు భద్రత లేదంట. 0 పోలీసులు అంట, 0 ఫ్లెక్స్లు అంట, ఒక్క స్కూల్కి కూడా సెలవు ఇవ్వట్లేదంట, ఎవరిని గ్యాదర్ చేయట్లేదంట. వీళ్ళు రాత్రుల వార్తలు చూడండి. ఇలా పబ్లిసిటీ ఎలా 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 ఉంటుంది ఇలా పబ్లిసిటీ ఎలా ఉంటుందంట చూడండి. అయినా అప్పుడు హడావిడి హంగామా ఉండేదంట సీఎం వస్తున్నారంటే. ఇప్పుడు మాత్రం హడావిడి ఏం లేదంట. నిప్పులు చెరుగుతున్న ఎండ. ఉష్ణోగ్రత తగ్గిస్తాను చంద్రబాబు నాయుడు గారు తగ్గించలేదు. అక్కడ నిప్పులు జరుగుతున్న ఎండ అంట. ఏంది ఓన్లీ అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తగ్గించట్లేదా? నిప్పులు జరుగుతున్న ఎండ. అయినా ఏసీలు లేవు, కూలర్లు లేవు, భారీ వేదికలు షామియానాలు లేవు, బారికేడ్లు లేవు, కార్పెట్లు లేవు, భద్రత పేరుతో అడ్డుగోడలు అసలే లేవు. సజ్జ చేను గట్టే వేదిక నొలక మంచమే ఆసనం. గ్రామానికి చెందిన మహిళలు, రైతులే ముఖ్య అతిథులు. రైతులతో పాటు నొలక మంచాలపై కూర్చొని 50 నిమిషాల పాటు నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని తిలకించారు. కనీసం గొడుగు కూడా లేకుండా ఎండలోనే కూర్చొని ముఖ్యమంత్రి విన్నారు. అనంతరం చేను గట్టు పైకి చేరుకొని నొలక మంచాలపై కూర్చొని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన బియ్యము, కాయగూరలు, పళ్ళు, కందిపప్పును రైతులు ముఖ్యమంత్రికి బహుమతిగా అందజేశారు. రైతులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి. వీరాయపాలెంలోని పొలంలో రైతులతో కలిసి మంచాలపై కూర్చుని ప్రధాని ప్రసంగాన్ని వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. 2 గంటలు ఎండలోనే సీఎం. ఓవైపు పచ్చగా ఎదిగిన సజ్జ పంట, మరోవైపు వరి సాగుకు వీలుగా నీరు పెట్టి దమ్ము చేసిన మాగాణి భూమి మధ్య పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నొలక నవ్వారు మంచాలపై రైతులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రైతులకు అభిముఖంగా వేసిన మంచాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూర్చున్నారు. పైన టెంట్లు లేకుండా ఆరు బయట ఆకుపచ్చ కండవాలు వేసుకుని అందరూ ఆశీసులు అయ్యారు. మీ పచ్చ మీడియా అందుకని ఈ దాదాపు 50 నిమిషాల పాటు మోడీ ప్రసంగాన్ని విన్నారు. జరిగినంతసేపు మంచాలపై కూర్చున్నారు. మీ దుంపల దగ్గర ఎట్లాంటి వార్తలంటే చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీని పీక్ స్టేజ్కి ఎల్లో మీడియా ఎలా తీసుకెళ్ళిద్ది అని అనడానికి ఇదే. చూశారు కదా, నొలక మంచం, నవ్వారు మంచం, పచ్చటి పొలాలు, పచ్చ కండవాలు. దాన్ని చూడండి, నాట్లు వేయడానికి వచ్చి సీఎం చంద్రబాబుకి అభివాదం చేస్తున్న మహిళలు. నాట్లు వేయడానికి రాలా. మీరు ఫోటోలకు ఫోజులు ఇస్తే గబక్కన అందరూ కలిసి ఒకేసారి నాట్లేసి ఆ ఫోటో తీసేసుకొని వెళ్ళిపోదాం అన్నది అది.
కానీ ప్రతిరోజు ఈ పబ్లిసిటీకి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. అది వార్తగా రాయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చేసేది ఏంటి? ఇదే, వెళ్తాడు హడావిడి, అక్కడ దాకేమో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి లేదా స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ వందలాది వెహికల్స్ ఉంటాయి. సో కానీ అక్కడ మైకి పెట్టే సమయానికి చంద్రబాబు నాయుడు గారు బయట దిగుతాడు. దిగి గొర్రెల కాపయ్య శివయ్య దగ్గరకు వెళ్ళి గొర్రె పిల్లను ఎత్తుకున్న చంద్రబాబు, పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్ళి పశువులకు పచ్చ గడ్డి వేసి దానా మిశ్రమాన్ని గట్టిగా తిప్పిన చంద్రబాబు నాయుడు, నాయి బ్రాహ్మణుడు భక్తుల జగన్నాథం కటింగ్ షాపుకు వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు, కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు, పొన్నెకల్లులో నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. పబ్లిసిటీ పీక్ సిటీ, ఇది పీక్ మెంటల్కి ఎక్కిపోయి చంద్రబాబు నాయుడు గారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కి వెళ్ళి పనిముట్లు పరిశీలించిన చంద్రబాబు, బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డా చిన్నమ్మాయితో ముచ్చటించి చంద్రబాబు, రసగుల్లలు బాగున్నాయి ఏంటి చాక్లెట్లు బాగున్నాయన్న చంద్రబాబు. ప్రతి నెల 1వ తారీఖున ఏదైతే ముగ్గురికి పెన్షన్ ఇస్తున్నాయంట చంద్రబాబు నాయుడు గారు, ఈ మధ్య ఒకరికే ఇస్తున్నాయంట. దాంట్లో జీడీ నెల్లూరు బీసీ కాలనీకి వెళ్ళి వాసుకు పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు. పల్నాడు జిల్లాలో 7 కొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్లో మొన్న చూస్తే ఏదైతే జమ్మలమడుగు వెళ్ళి ఆటో డ్రైవరు జగదీష్ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు నాయుడు. ఆటో ఎక్కి ఆటో చాలా బాగుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు. ఆటో ఎక్కేడు సామాన్యుడిలాగా అంట, నిన్న ఇదంట, 2 గంటల ఎండల్లోనే ఉన్నాడంట. చెప్పాను కదా, ఇది రాష్ట్రానికి సూపర్ 6తో పాటు 143 హామీలు ఏంటయ్యా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఆటో ఎక్కాడు, చంద్రబాబు నాయుడు ఏదైతే బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు ఎండలో కూర్చున్నాడు. ఇది ఎల్లో మీడియా ప్రతిరోజు ఎల్లో మీడియా డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీకి కోట్లాది రూపాయలు తగలేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా మళ్ళీ ఈయన ఉద్ధరించేవాడల్లే మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయటం. నొలక మంచం మీద కూర్చున్నాడు, నవారు మంచం మీద పడుకున్నాడు, నొలక మంచం ఎక్కాడు, ఆటో ఎక్కాడు, కాఫీ పెట్టాడు. ఇదండి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి చేస్తుంది ఏంటంటే ఇది. ఆంధ్రజ్యోతిలో అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి మీద వార్త రాస్తారు. నిజంగా అప్రిషియేట్ చేద్దామని అనుకునే లోపు తెల్లారితామంచి ఆ వార్తకు మళ్ళీ కవరేజ్ ఉండదు, దాని మీద చర్యలు కూడా ఉండవు. కారణం ఏంటంటే వీళ్ళకి వాటా ఎవరు కాబట్టి అది బయట పెడతారు అంతే. తెలుగుదేశంలో ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు అనేది వాస్తవం. సాక్షాత్తు నిన్న దేవినేని ఉమా, మాజీ మంత్రి దేవినేని ఉమా అక్కడ ఎవరైతే జనసేన నాయకుడు కటారం రాంబాబు గారో ఏదో అన్నట్టుంది, ఆయనతో ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది. పోలవరం ఎమ్మెల్యే, ప్రస్తుత పోలవరం జనసేన ఎమ్మెల్యే, అతను 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడనేది దానిలో ఉన్నటువంటి సారాంశం. ఒక జనసేన ఎస్టీ ఎమ్మెల్యే 100 కోట్లు పైగా సంపాదించాడు అని అంటే అది కూడా సాక్షాత్ తెలుగుదేశం జనసేన నాయకులే మాట్లాడుకుంటున్నారు పబ్లిక్గా. అంటే అసలు ఇంకా మిగిలిన జనసేన ఎమ్మెల్యేలు, మిగిలిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంకా ఎన్ని 100 కోట్లు ఈ 14 నెలల కాలంలో సంపాదించారంటారో దానికి ఈరోజు ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త కూడా, అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ, రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ తెలుగుదేశం నేత. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, పలుమార్లు శాసనసభ్యుడు, చూడటానికి సున్నితంగా కనిపిస్తారు. అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమైందో ఏమో, మనిషి మొత్తంగా మారిపోయారు. మంత్రి పదవి రాలేదనే ఆక్రోశమో, నేను మాత్రం ఎందుకు వెనకబడాలనే ఆలోచన తెలియదు కానీ వైసీపీ నేతల తరహాలో దందాలు దిగారంట. మళ్ళీ ఇక్కడ మాత్రం వైసీపీ వాళ్ళని వదలరు. ఇలా బతుకు కడుపుకి ఎప్పుడు వైసీపీ వాళ్ళ మీద పడి ఏడవటమే. వీళ్ళు దందాలు చేస్తుంటే వైసీపీ వాళ్ళని చూసి నేర్చుకున్నారంట. మీకు అన్ని పనులు వైసీపీ వాళ్ళు నేర్పుతున్నారా? అన్ని పనులు మీకు అంతే కదా, అంటే మీకు ఏం చేత కాదు, మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, గుంటూరు జిల్లాలో రాజధానిని ఆనుకుని ఉన్న తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలా మార్చుకున్నారు. వైసీపీ పాలనను గుర్తు చేస్తున్న వైనం, దళారులను అడ్డుపెట్టి బెదిరింపులు, వెంచర్ వేస్తే వాటాలు ఇవ్వాలి లేదా ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి, కాదనుకుంటే అనుమతులు రావు, సొంత పార్టీ ఎమ్మెల్యేకు సైతం తప్పని తిప్పలు, అనకపోతే ఊహూనే, దందాలతో దడ, సగం వాటా ఇవ్వాల్సిందే, తోటి ఎమ్మెల్యేకు తిప్పలు, సదరు ఎమ్మెల్యే ముడుపుల దందాత నియోజకవర్గంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శలు వస్తున్నాయి. దమ్ముంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు మగాడివైతే ఆ ఎమ్మెల్యే పేరు రాయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి జరగకపోయినా జరిగిందని చెప్పి పేర్లతో సహా రాసి
ఏదైతే అబద్ధాలు నువ్వు రాస్తావో మరి ఇది నిజం, నువ్వు రాసినటువంటి వార్త ఇది నిజం కాబట్టి తెలుగుదేశం వాళ్ళే దందాలకు పాల్పడుతున్నారు అనేది వాస్తవం కాబట్టి మరి ఆ ఎమ్మెల్యే పేరు ఎందుకు రాయాల? ఇవాళ ఇప్పుడు నీకు ఈ పేపర్లో ఆయన వార్త చూస్తుంటాడు, ఈ పాటికి ప్యాకేజ్ వెళ్ళిపోతుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి. బ్రోకరే కదా, ఈ బ్రోకర్ కోసం ఈ బ్రోకర్ వార్తలు. మరి దమ్ముంటే నువ్వు రాయాలి కదా పేరు రాసి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇదిగోండి మీ ఎమ్మెల్యే ఈ విధంగా అవినీతి దందాలకు పాల్పడుతున్నాడు, చర్యలు తీసుకోమని రాస్తే అప్పుడు నువ్వు కనీసం కడుపుకు అన్నం తింటున్నావు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఎందుకు రాయడంటే చాలా ముదురు సానా సతీష్, ఇప్పుడు చాలా మంచి సానా సతీష్. మొన్న ఒక మంత్రి గురించి రాశారు, వాళ్ళ కొడుకు బెంజి కారు కొన్నారు, ఇక్కడ ఏదో మొత్తం అది ఇది హైదరాబాద్ వచ్చి మరీ సెటిల్మెంట్లని. ఓ రోజు డార్లింగ్ మంత్రి, మరి ఎన్ని ఏమైనాయి? ఆ డార్లింగ్ డబ్బులు ఇస్తే డార్లింగ్ మంత్రి వల్ల మంచి డార్లింగ్ మంత్రి అయ్యాడా? ఇది చెప్పండి. సో ఈ ఎమ్మెల్యే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే అంట, మంత్రి పదవి రాలేదంట. మరి అంతకుముందు కూడా మంత్రి పదవి రాని వాళ్ళు, అంతకుముందు మంత్రి పదవి వచ్చి ఒక ఆయన అయితే అంతకుముందు మంత్రిగా చేశాడు 2014-19. ఆయన ఇప్పుడు మంత్రి కాడు. ఇంకొక ఆయన అయితే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి కూడా కాలేదు. సో మరి ఏ ఇతనం అనేది ఎందుకు రాయలేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నొక్కేయడానికి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, ఇంక ఈ వార్తకు సంబంధించి రేపే ఉండదు. ఇది ఈ పత్రికలు రాసేటటువంటి వార్తల వెనకాల ఉన్నటువంటి సారాంశం. ఈయన ఒకడు ఎవరు, మన ఉప ముఖ్యమంత్రి. అదేనండి బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మర్చిపోయారే అండి, జనసేనాన్ని మర్చిపోయారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడని. ఎందుకంటే ఆయన పొద్దున మాదాపూర్ అంటే తెలుసు కదా మీకు, హైదరాబాద్. పొద్దున మాదాపూర్, ఆఫ్టర్నూన్ మంగళగిరి జనసేన ఆఫీస్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మాదాపూర్, నైట్ డిన్నర్ హైదరాబాద్ ఫామ్ హౌస్. ఆయన జనచేరి ఇది కాబట్టి ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, ఈ రెండే ఉంటాయి. వైకాపా హయాంలో రోడ్లు గుంతలు పూడ్చలేదు. రాష్ట్రాభివృద్ధి ఇలానే సాగాలంటే మరో 15 ఏళ్లు కూటమి బలంగా ఉండాలి. కూల్చివేతలతో మొదలైన వైకాపా ప్రభుత్వం రోడ్లు వేయలేదు, కనీసం గుంతలే పూడ్చలేదు. కేంద్రం సాయం వచ్చినా వాటి అభివృద్ధిపైన సరైన శ్రద్ధ చూపలేదు. మీరు అంతకుముందు ఎక్కువసార్లు వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఏది చంద్రబాబు నాయుడు గారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య మీరు అనేక సార్లు మరి అదే గుంతల్లో ఎక్కారా? అదే గుంతల్లోనే ఉన్నారా? రోడ్డు అన్నాక గుంతలు పడకుండా ఉంటాం, వర్షం వస్తే రోడ్లు పాడవుతాయి, మళ్ళీ వేసుకుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు రోడ్లన్నీ వేస్తారా మీరు? సంక్రాంతికి వేస్తా అన్నారు, సంక్రాంతి పోయి 7 నెలలు అయింది, మరి గుంతలు ఇప్పటి వరకు ఎందుకు పూడ్చలేదు? ఎన్ని గుంతల రోడ్లు ఉన్నాయి ఈరోజు? అది ఏడన్నా పూడ్చారు ఒక గుంతన్నా? ఇది రాయాలి కదా, ఇప్పుడు గుంతల రోడ్లే ఉన్నాయి, మరి ఇది రాయాలి కదా, నువ్వు చెప్పాలి కదా. 15 ఏళ్ళు కూటమి బలంగా ఉండాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఇలాగే సాగాలంటే ఏంది? రాష్ట్రంలో అభివృద్ధి సాగాలంటేనా ఏంది? ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. ఏది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం, పోర్టులను ప్రైవేట్ పరం చేయటం, 99 పైసలకి 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని అపరంగా దారాదత్తం చేయటం, ఇదేనా అభివృద్ధి? ఏడుంది అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు? అక్క ఆరాటం తప్ప బావ బతికి బట్ట కట్టట్లేని సామెత ఉంది. నీ ఆరాటం 15 ఏళ్ళు అని. ఆ తెలుగుదేశం వాళ్ళు మాత్రం మీ జనసేనలో కుక్కలను కొట్టినట్టు, మామూలుగా కాదు, కుక్కలనట్ట కొడతాను, తరి అట్ట కొడుతున్నారు. నీవేమో ఆరాట పడతావు వాళ్ళతో కలిసి ఉండాలని, వాళ్ళే నీ వాళ్ళ కుక్కలను కొట్టినట్టు కొడతారు. అయినా మీ సిగ్గా శరమా ఏముండదు కదా, వాళ్ళ వెనకాలే తోకబట్టుకొని పోతూ ఉంటారు. పాపం మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా విశ్వాసంగా ఉంటారండి. ఇంతవరకైతే గ్యారంటీ అండి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాత్రం చాలా విశ్వాసంగా ఉంటారు. కానీ పాపం ఆయన మాత్రం మీ దగ్గర విశ్వాసంగా ఉండరు. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళే మీరు డబ్బులు ఇస్తే మీరు మాట్లాడతారని చెప్పి అదే వాళ్ళే కదా ప్రచారం చేసింది, మీరే చెప్పారు కదా. ఓ 10 సీట్లు పడేస్తే మన దగ్గర ఉండిపోతారని వాళ్ళే కదా, అలాగా అన్నది వాళ్ళే కదా, అలాగా అన్న సార్ అంటుంది మీరే కదా. మరి అక్క ఆరాటం తప్ప బావబతి బట్టగడ్డ అన్నట్టు మీరేమో ఆరాటపడతా ఉంటారు, వాళ్ళేమో ఎట్టయినా మీ కూటమి అయితే బతికి బట్టగట్టలేదు, ఇదైతే వాస్తవం. మీరు ఎంత ఆరాటం చేసినా ఇంకొక 3.5 ఏళ్ళు దాని తర్వాత వైఎస్ఆర్ డిజిటల్ యాప్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ వెళ్ళిపోయారా హైదరాబాద్? ఇంకా ఉన్నారు ఆంధ్రలో? నచ్చిపోయాను. నిన్న శనివారం వచ్చారు కదా, శనివారం నేను తప్పకొచ్చినట్టున్నాడు, మామూలుగా అయితే రాడు. నిన్న నితిన్ గడ్కరీ వస్తున్నాడు కాబట్టి ఇక తప్పదు కాబట్టి వచ్చినట్టున్నాడు. దేవుడా శ్రీవాణి నిధులివ్వవా, కొత్త ఆలయాల నిర్మాణాల్లోనూ తీవ్ర జాప్యం, నిధుల విడుదలకు టీటీడీ కొర్రీలు, పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు, దేవాదాయ శాఖకు తలనొప్పులు, నీరు గారుతున్న శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం, భక్తుల నుంచి తీవ్ర విమర్శలు, ఆలయాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు కానీ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు,
తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంటే ఆలయ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు. కష్టమో నష్టమో సొంత డబ్బులతో ఆలయాలు నిర్మించుకోవడమే మంచిది. శ్రీవాణి పేరుతో టీటీడీ ఇచ్చే నిధులపై భక్తుల అభిప్రాయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కొత్త ఆలయాల నిర్మాణాలతో పాటు మరికొన్ని పాత ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుంది. రాష్ట్రంలోని హిందూ ధర్మ అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఆలయాలను నిర్మించి ఆయా వర్గాల్లో భక్తిని పెంపొందించేందుకు టీటీడీ పథకాన్ని తీసుకువచ్చింది. అనుమతుల్లో వేగం, నిధుల విడుదల నిర్లక్ష్యం ప్రత్యేక దృష్టి పెడితేనే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనడానికి ఈ వార్త నిదర్శనం. అదే వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల ప్రభుత్వంలో వందలాది దేవాలయాలను కొత్తగా నిర్మించడం జరిగింది, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో. సో అప్పుడు నిధుల విడుదలలో ఎటువంటి జాప్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఏదైతే TV5 అనేటటువంటి ఒక బూతు ఛానల్కి సంబంధించినటువంటి ఓనర్ అక్కడికి వచ్చినాక తిరుమల తిరుపతి పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారు. ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి శ్రీవాణి ట్రస్ట్కి ద్వారా నిర్మించేటటువంటి ఆలయాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు అనేది వాస్తవం. అక్కడ ఏదైతే గో సంరక్షణ శాలలో ఏ విధంగా గోవులు చనిపోవటం చూసాం, తిరుమలలో రోజు రోజుకి అపవిత్రం చేస్తూ ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆలయాలకు కూడా నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. ప్రభుత్వం వీళ్ళందరూ టీటీడీకి సంబంధించి ఆ చైర్మన్ మరి రోజు ఆయన కూడా పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇట్లా ఈ కదా చేయాల్సింది. చైర్మన్ నీకు ఇచ్చింది ఎందుక? శ్రీవాణి ట్రస్ట్కి నిధులు ఆపమనే ఏమయ్యా మిస్టర్ నాయుడు, TV5 నాయుడు గారు, మీకు చైర్మన్ ఇచ్చింది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి నిధులతో దేవాలయాలకి డబ్బులు ఇవ్వకుండా ఆపేసేయండి, దేవాలయాలు కాక వాళ్ళని కొత్త దేవాలయాలు కట్టద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ చెప్పారా? చెబితే బయట పెట్టండి అదే. సో ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. రేపు మరికొన్ని వీళ్ళు రాసేటటువంటి విషపూరితమైనటువంటి వార్తల మీద రేపు కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.